సనిగే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో జీవించకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది జీవితాల్లో దేవుడు మౌనం అయ్యాడు. ఆ మౌనమైన సందర్భంలో కూడా ఆ భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఆపలేదు, దేవుని మీద నమ్మకం ఆపలేదు, దేవుని ఆరాధించటం ఆపలేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలు. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొని యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకే కనిపెట్టుకొనుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఈ వచనం ప్రారంభించేటప్పుడు యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుపరుచుకొను యెహోవా, ఈ దేవునికి ఒక విచిత్రమైన పేరు పెడుతున్నాడు యెషయా భక్తుడు. ఏంటా పేరు? యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుపరుచుకొను యెహోవా. ఎవరికి దేవుడు తన ముఖాన్ని మరుగుపరుస్తున్నాడట? యాకోబు వంశస్థులకు. యాకోబు వంశస్థులు ఎవరు? ఇశ్రాయేలీలు కదా, ఇశ్రాయేలీలు కదా. ఈ దేవుడు ఇశ్రాయేలీల దేవుడు. ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల వైపు తన ముఖం తిప్పాల్సింది, కానీ ఇశ్రాయేలీలకు దేవుడు తన ముఖాన్ని మరుగు చేస్తున్నాడట. ఈ భక్తుడు ఏమంటాడంటే, నేను యాకోబు వంశస్థుడినే, నాకు దేవుడు ముఖాన్ని మరుగు చేస్తున్నాడు. ఆయన నాకు ముఖాన్ని మరుగు చేసినా నేను ఆయన్నే నమ్ముకుంటా, నేను ఆయన కొరకే ఎదురు చూస్తా, ఆయన కొరకే కనిపెడతా. ఎప్పుడండి యెషయా గారు నీ వైపు చూస్తున్నప్పుడు నమ్ముతుంది? నో, ఈ దేవుడు నాకు తన ముఖాన్ని మరుగు చేస్తే, మరుగు చేసిన నేను ఆయన్నే నమ్ముకుంటా, ఆయన కొరకే ఎదురు చూస్తా, ఆయన కొరకే నేను కనిపెడతా. ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట దైవజనమా, నిజమే. దేవుని ప్రజలైన మనకి దేవుడు కొన్నిసార్లు తన ముఖాన్ని మరుగు చేస్తాడు. విచిత్రం తెలుసా? అన్ని ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడు ఇట్టే వాళ్ళ జీవితంలో అద్భుతం చేస్తాడు. విన్నారా? దేవుణ్ణి ఎరగని ప్రజలు ఈ యేసు ప్రభు మహాత్యం కలిగిన దేవుడట, మహిమ కలిగిన దేవుడట, ప్రార్థనలు ఆలకించే దేవుడట, ఈ దేవునికి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయట, ఈ దేవుని సన్నిధిలో మొరపెడితే ప్రార్థనలకు జవాబు వస్తాయట, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఈ దేవుడు అత్యధికంగా కార్యాలు చేస్తాడట అని అన్ని ప్రజలు నమ్మి దేవుని దగ్గరకు వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తే చాలు, అదే విచిత్రమో కానీ విని వెంటనే వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దైవజనమా, అన్ని జనుల జీవితాల్లో వెంటనే అద్భుతాలు జరిగినట్లుగా దేవుని పిల్లలైన మన జీవితాల్లో వెంటనే దేవుడు అద్భుతాలు చేయకపోగా కొన్ని సందర్భాలలో మనకు దేవుడు ముఖాన్ని మరుగుపరుస్తాడు. నిజమే, అన్ని ప్రజల జీవితాల్లో దేవుడు వెంటనే ఎందుకు అద్భుతం చేస్తాడు? వాళ్ళను తన వైపు త్రిప్పుకోవటానికి, వాళ్ళ విశ్వాసం బలపడటానికి, ఈ యేసే నిజమైన దేవుడు అని ఆ ప్రజలు తెలుసుకోవటానికి, ఆ ప్రజలను ఏ విధం చేతనైనా ఆ చీకటి పొలిమేరల నుంచి విడిపించి నిర్దేవుళ్ళని ఆరాధించే ఆ భయంకరమైన ఆరాధన నుంచి వారికి విడుదలిచ్చి నిజదేవుణ్ణి ఆరాధించి ఆరాధికులుగా మార్చడానికి మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేస్తాడు. మీకు తెలుసా, దేవుడు అబ్రహాముకు 10 మార్లు ప్రత్యక్షమై మాట్లాడాడు. కానీ విచిత్రం, మొట్టమొదటి ప్రత్యక్షత తాను అన్యుడిగా ఉన్నప్పుడు మెసొపొతేమియాలో ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? అక్కడ మహిమ కలిగిన దేవునిగా ప్రత్యక్షమయ్యాడట.
చెప్పండి ఎలా? మహిమ గల దేవునిగా. నిజమే, ఒకప్పుడు మనము అన్యులవే కదా సార్, ఈ నిజదేవుని దగ్గరికి రాని వాళ్ళమే కదా సార్. అన్యులుగా మనం ఉన్న దినాల్లో ఈయన అద్భుతాలు చేస్తాడు, ఈయన మహిమ కలిగిన దేవుడు అని తెలుసుకొని మనం దేవుని నమ్ముకున్న తొలిడి దినాల్లో ఒక చిన్న ప్రార్థన చేస్తే వెంటనే కార్యం జరిగేది. ఒక్కరోజు ఉపవాసం ఉంటే నెల రోజుల ఉపవాస ప్రార్థనకి ఇచ్చే ఆశీర్వాదం ఇచ్చేవాడు. చిన్న విశ్వాసం పెట్టుకుంటే గొప్ప అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు మీరు అంటారా, నా బాధ కూడా అదేనన్నా. ఆ రోజుల్లో కొంచెం విశ్వాసానికి గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు గొప్ప విశ్వాసం దేవుని పట్ల ఉన్నా ఎందుకో గొప్ప కార్యాలు జరగట్లేదు. మనసులో ఆయాసపడుతున్నావా తమ్ముడు, చెల్లి, ప్రీతల్లి? ఒకసారి నా వైపు చూడు. యెషయా భక్తుడు కూడా అంటాడు, యాకోబు వంశస్థులకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవా. ఆయన మరుగు చేసుకున్నాడు నిజమే, అయినా నేను ఆయన్నే నమ్ముకున్నా. ఆయన మరుగు చేసుకున్నాడు నిజమే, అయినా నేను ఆయన కొరకే ఎదురు చూస్తున్నా. ఆయన మరుగు చేసుకున్నాడు నిజమే, అయినా నేను ఆయన కొరకే కనిపెడుతున్నా. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, నీకు దేవుడు ముఖాన్ని మరుగు చేసిన, గుండెలు బాదుకుంటూ ఏడ్చినా, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థించిన ప్రార్థనకు జవాబు రానందుకు సనగటం పరిష్కారం కాదు, గొనగటం పరిష్కారం కాదు. నేను వాక్యం చదవను, నేను ప్రార్థన చేయను, ప్రార్థన మీద దేవుని మీద అలగటం కాదు దీనికి పరిష్కారం. నువ్వు అనాల్సిన మాట, దేవా నాకు నువ్వు ముఖాన్ని మరుగు చేసిన నిన్నే నేను నమ్ముకుంటా. విశ్వసించువాడు సిగ్గుపడడం. వినారు ఈ మాట? ఆయన తన ముఖాన్ని మరుగుపరిచిన నేను ఆయన్నే నమ్ముకుంటా అను. ఈ మాట నా ప్రార్థనకు జవాబిచ్చినా ఇవ్వకపోయినా నిన్నే నమ్ముకుంటానయ్యా. నన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నిన్నే నమ్ముకుంటానయ్యా. నన్ను హెచ్చించినా హెచ్చించకపోయినా ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు నిన్ను నమ్ముకొనే బ్రతుకుతానయ్యా అని మాట అనగలవా? నేను ఆయన్నే నమ్ముకుంటా, ఆయన కొరకే ఎదురు చూస్తా, ఆయన కొరకే కనిపెడతా. ఇప్పుడు యెషయా ఇలాగే బ్రతుకుతా అని తీర్మానం చేసుకున్నాడే. ఇక్కడ యెషయాని దేవుడు విడిచిపెట్టాడా? అంటాడు కదా, ఆయన్నే నమ్ముకొని ఆయన కొరకే ఎదురు చూసి ఆయన కొరకే కనిపెట్టడాన్ని బట్టి ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాము అంటున్నాడు. దేవుని కొరకు కనిపెట్టిన కుటుంబాన్ని దేవుడు మరిచిపోక ప్రజల మధ్యలో ఒక సూచనలుగా దేవుడు ఉంచాడట, ఒక మహత్కార్యంగా దేవుడు ఉంచాడట. తమ్ముడు, చెల్లి, ప్రియ అక్క, అన్న, దేవుడు నాకు ముఖాన్ని మరుగు చేశాడు. నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లా, నా ఉపవాసాలకు ప్రతిఫలం ఇవ్వట్లా. నేను వెళ్తున్న మందిరంలో ఎంత కష్టపడి పరిచర్య చేసినా నా పరిచర్యకు తగిన ఆశీర్వాదం దేవుడు ఇవ్వలా. నేను కార్చిన కన్నీళ్లకు జవాబు దేవుడు దయచేయలా. ఇంత ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు. ఇంతకాలం సనుగుతూ వచ్చావా? ఈ రోజు నుంచి ప్రారంభించు. నువ్వు ముఖం మరుగు చేసినా నిన్నే నమ్ముకుంటా. నా నమ్మిక యేసు నీ మీద తప్ప మరో దాని మీద దేని మీద నేను ఉంచను. నీ కొరకే ఎదురు చూస్తా, నీ కొరకే కనిపెడతా. దేవుని కొరకు నువ్వు కనిపెట్టి చూడు. నువ్వు బ్రతుకుతున్న స్థలాలలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీకిచ్చిన పిల్లలను ఒక సూచనలుగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ఓ మహత్కార్యాలుగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. దేవుడు అలా నిలవబెట్టినట్లుగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా
సనగకుండా నీ కొరకే కనిపెడతా. భక్తుడైన యోబు అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో ఓసారి ఈ మాట అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడతా. ఏంటేంటేంటి ఎక్కడుందో ఈ మాట ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఏమంటాడు? ఇదిగో రోగం ఇచ్చమే కాదు, ఆస్తిని పోగొట్టాడే, ఆస్తిని పోగొట్టడమే కాదు, నా పిల్లల ప్రాణం పోయిందే, నా పిల్లల ప్రాణం పోవటమే కాదు, అపర కుబేరుడిగా ఉన్న నేను ఈరోజు అత్యంత దరిద్రుడిగా మారిపోయానే, దారిద్రత రావటమే కాదు, చివరికి ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెడతా. తమ్ముడు, యోబు లాంటి సమర్పణ మనకు ఉండాలి. ముఖం మరుగు చేశాడా దేవుడు నీకు? నీ ప్రార్థనకి జవాబు రాలేదా? కోరుకున్న ఉద్యోగం దొరకలేదా? చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రాలేదా? కాచిన కన్నీళ్లను దేవుడు చూసి నీ కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చలేదా? నేను ఇంత ప్రార్థన చేస్తే ఎలా జరిగింది అని అల్లాడిపోతూ ఉన్నావా? ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యోబు మాట్లాడినట్టుగా మాట్లాడు. సైతానా, నా దేవుడు నన్ను చంపినా ఆయన్నే నమ్ముకుంటా, ఆయన కొరకే ఎదురు చూస్తా, ఆయన కొరకే కనిపెడతా అన్నాడే. ఆ యోబుని దేవుడు విడిచిపెట్టాడా? పోగొట్టుకున్న దానికంటే రెండంతల దేవుడు ఇవ్వలేదా? నువ్వున్న చోటే ఈ మాటలు మాట్లాడు. మరుగు చేసిన నీ వైపే నేను చూస్తా, నిన్నే నమ్ముకుంటా, నీ కొరకే కనిపెడతా అని అంటూ ఉండు. ఏ రోజో కాదు, ఈ రోజే నువ్వు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతల ఈవి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అవును, భక్తుడైన దావీదు గారు కూడా దేవుడు కొన్నిసార్లు తన ముఖాన్ని మరుగు చేసుకున్నా, నీ ముఖాన్ని నాకు దాచకయ్యా అని అడిగాడు. నీ ముఖాన్ని నాకు మరుగు చేయకయ్యా అని దేవుని బ్రతిమలాడుకున్నాడు. బ్రతిమలాడుకోవటం మాత్రమే కాదు, ఏమంటాడు తెలుసా? యజమానుని చేతి తట్టు దాసుని కన్నులు చూసినట్లు, యజమానురాలి చేతి తట్టు దాసి కన్నులు చూసినట్లు యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తాయి, ఆయన కొరకే కనిపెడతాయి. ఎట్లా? యజమానుడి చేతి తట్టు దాసుడు చూసినట్లు. ఆ రోజుల్లో పేదరికం విపరీతంగా ఉండే ఆ దినాల్లో ఉదయకాలం దినసరి కూలీలు, ఏ దినానికి కూలీ ఆ దినమే తెచ్చుకునే దినసరి కూలీలు ఉదయం పొలంలోకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుండి యజమానుడి జేబు తట్టు చేతి తట్టు చూస్తారు. ఎందుకో తెలుసా? ఆ రోజు కూలిస్తేనే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు రేషన్ తీసుకొని రాత్రి పిల్లలకు ముద్ద అన్నం పెట్టవచ్చు, ఆ తల్లి తండ్రి ముద్ద అన్నం తినొచ్చు. ఈరోజు కూలిస్తాడో లేదో దాసుడు యజమానుని చేతి తట్టు గంపెడాశతో ఎదురు చూస్తాడు. దాసి తన యజమానురాలి చేతి తట్టు బాబోయ్ గంపెడాశతో ఎదురు చూస్తుంది. అంటాడు, ఆ దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు పరమ యజమానుడైన యేసుక్రీస్తు వైపు నేను అంత ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా, అంత ఆశతో కనిపెడుతున్నానయ్యా. ఎందుకయ్యా దేవుని వైపు కనిపెడుతున్నావు అంటాడు స్థలంలో. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునొందడు. కీర్తనలో రాసి ఉంటుంది, ఎక్కడుందో రెఫరెన్స్ రాయింది, విన్నారా? బంధువుల కొరకు కనిపెట్టి సిగ్గుపడ్డావేమో, రాజుల కొరకు కనిపెట్టి సిగ్గుపడ్డావేమో, రాజకీయ నాయకుల వైపు తిరిగి సిగ్గుపడ్డావేమో, స్నేహితులను నమ్ముకొని సిగ్గుపడ్డావేమో, నావారు అని ఎంచబడిన వారిని నమ్ముకొని సిగ్గుపడ్డావేమో, స్నేహితులను నమ్ముకొని సిగ్గుపడ్డావేమో, కడుపును పుట్టిన బిడ్డలను నమ్ముకొని సిగ్గుపడ్డావేమో, కన్నా తల్లిదండ్రులను నమ్ముకొని సిగ్గుపడ్డావేమో,
నువ్వు నమ్మిన ప్రతివాడు నిన్ను నట్టేట ముంచి అనాథగా నిన్ను విడిచిపెట్టారేమో. ఏ ఊరిలో ఉండి వాక్యం వింటున్నావో, ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నావో చెల్లి, ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో. ఎంతకాలం వాళ్ళ వైపు చూసా, వీళ్ళ వైపు చూసా, వాళ్ళ కొరకు కనిపెట్టా, నీ కొరకు వీళ్ళ కొరకు కనిపెట్టానయ్యా. ఈ రోజు నుండి అయితే నువ్వు నాకు ముఖాన్ని మరుగు చేసినా నిన్నే నమ్ముకుంటా, నీ కొరకే ఎదురు చూస్తా, నీ కొరకే కనిపెడతా. అలా దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టు. ఆయన కొరకు కనిపెట్టి నిన్ను ఎన్నడూ నీ దేవుడు సిగ్గుపరచడు. సిగ్గుపరచకపోగా నువ్వు బ్రతుకుతున్న స్థలాలలో నిన్ను, నీ కుటుంబాన్ని, ఎగ్జామ్స్ రాస్తున్న నీ పిల్లలను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న నీ యవ్వన బిడ్డలను ఒక సూచనగా, ఒక మహత్కార్యంగా అన్య ప్రజల మధ్యలో నా దేవుడు నిలవబెట్టును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చినట్లుగా, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో. ఆ వాగ్దానం మీద చేయి పెట్టండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు స్తోత్రాలు. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడు సిగ్గునొందడు. యెషయా నీ కొరకే కనిపెడతానన్నాడు. తనను, తన పిల్లలను సూచనలుగా, మహత్కార్యాలుగా నిలవబెట్టావు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యెషయిలాగా నీ కొరకు కనిపెట్టుకునే వారిగా నిలవబెట్టాయా. బిడ్డలు కనిపెడుతూ ఉన్న కొలది సూచనలుగా, మహత్కార్యాలుగా ప్రజల మధ్యలో మీరు ఊరేగించుదురుగాక. సనుగుడు, మీ మీద అలగటం, గొనుగుడు, ఇవి మా జీవితాల్లో సమాధి చేయబడాలి. ఇవి మా బ్రతుకులకు దూరమైపోవాలి. సూర్యోదయం కలిగిన స్తుతించే ప్రజలుగా, సూర్యాస్తమయం కలిగిన ఆరాధించే ఆరాధికులుగా నీ కొరకు బ్రతికి, ఇదిగో ఈ వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు బ్రతుకుతున్న స్థలాలలో, ప్రజల మధ్యలో సూచనలుగా, మహత్కార్యాలుగా వారిని, వారి పిల్లలను యేసు నామం పేరిట మీరు నిలవబెట్టుదురుగాక. ఈ వాగ్దానాన్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండునుగాక.